ఒక్కసారి ప్రాణాలు తీయాలనే నిర్ణయానికి వచ్చాక ఈ కేసులు కోర్టులు ఏవి ఆపలేమమ్మా. పైగా ఇంకా కోపాన్ని పెంచుతాయి. కొన్ని విషయాలు మాటలతోనే పరిష్కరించుకోవాలి. విక్రమ్, అంకుల్కి ఫోన్ చేయి. ఏం చేస్తాండవు లాయరు? ఆన్లైన్లో నిక్కర్లు ఆర్డర్ ఇచ్చుకుంటున్నాను. ఈ వయసులో నీకు నిక్కర్లేంది? వేసుకుని చూడు, సగం వయసు తగ్గినట్టు ఫీల్ అయిపోతావు. ఏ ముహూర్తాన ప్రియంవద పెళ్లిక నా ఇంటికి తీసుకెళ్ళిందో అప్పటి నుంచి మొత్తం జీవితమే మారిపోయింది. ఒకవేళ రేపు మళ్ళీ కోర్టుకెళ్ళినా పైన మాత్రమే కోటు, కింద సేమ్ నిక్కర్స్. ఆహా, ఏం టైమింగ్లో వచ్చారండి. ఇప్పుడే మీ గురించి మాట్లాడుకుంటున్నాం. నువ్వింకా ఈ బట్టలు వదలలేదా? కొన్ని అలవాట్లు, కొన్ని జ్ఞాపకాలు అంత సులువుగా వదులుకోలేం ప్రియా. ప్రియ కాదురా, ప్రియం వదా. పిచ్చివాగుడు మాని వెళ్ళి శశికళని రమ్మని చెప్పు. మేడో వచ్చారు కదా, కూర్చోండి, తొందర ఏంటి? వీడి ఓవర్ యాక్షన్ బాగా ఎక్కువైపోయింది. అసలు ఈ మందు నా మేనల్లుళ్ళకి ఇవ్వడం కాదు, వీడికివ్వాలి. అప్పుడే ఆడాళ్ళకి దూరంగా పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా ఉంటాడు. అదిగో శశికళ వస్తుంది. ఏది మేడం రాలేదుగా? రాలేదా? వచ్చినట్టు అనిపిస్తేను. సర్లే, చల్లారిపోతుంది, టీ తాగు. ఆహా, ఇంకా నా మీద మీకు అభిమానం పోలేదు మేడం. అందుకే మీరంటే నాకు అంత ఇష్టం. అబ్బా, మీరు తాగమన్నాక తాగాక ఈ టీ టేస్టే మారిపోయింది. తాగు, ఇష్టాలు కోరికలు అన్నీ చచ్చిపోతాయి. ఎంతసేపు అయింది ప్రియంవద వచ్చి? ఎలా ఉన్నావు? చేసిందంతా చేసి ఎలా ఉన్నావని అడుగుతున్నావా? ఏం జరుగుతుందో తెలియక పిచ్చెక్కిపోయింది తెలుసా? దేని గురించి మాట్లాడుతున్నావు? ఏమీ తెలియనట్టు మాట్లాడొద్దు. మనం అనుకున్నదేంటి, నువ్వు చేస్తున్నదేంటి? మా అన్నయ్య మీద ఎందుకు అటాక్ చేయించావు? ఆ అన్నకి వెన్నుపోటు పడవడానికి నాతో చేతులు కలిపి ఇప్పుడు మళ్ళీ అన్న మీద ప్రేమ కురిపిస్తున్నావేంటి? ప్రేమ పాడా? అన్నయ్యకేమన్నా అయితే ముందు మన మీద అనుమానం వస్తుంది. కర్మకాలి దొరికిపోతే ఆస్తి అనుభవించడం మాట దేవుడెరుగో. జీవితాంతం జైల్లో చిప్పకూడు తినాల్సి వస్తుంది. ఆ విషయం గురించి నువ్వేం టెన్షన్ పడొద్దు ప్రియంవద. ఆ మాత్రం జాగ్రత్త లేకుండా ఉంటానా? ఏం జరిగినా మన మీదకి మాత్రం రాదు. అయ్యో, నీకు చెప్తున్నది అర్థం కావట్లేదు. మా అన్నయ్య చనిపోతే ఆ తర్వాత ఆస్తి ఏమవుతుందో, ఎవరికి పోతుందో ఎవరికి తెలీదు. ప్రాణాలు తీయడం పరిష్కారం కాదు శశికళ. మా అన్నయ్యనేం చెయ్యొద్దు. ఏం చెయ్యాలో ఏం చెయ్యొద్దు నువ్వు చెప్తే వినే పరిస్థితుల్లో లేను ప్రియంవద. నీకు నాతో చేతులు కలపడం ఇష్టమైతే నేను అడిగింది చెప్పు, చెప్పింది మాత్రం చెయ్యి చాలు. ఈ అటాక్ తర్వాత మీ అన్న పరిస్థితి ఏంటి? పోలీస్ కంప్లైంట్ ఇస్తున్నాడా? లేదు, ఇంట్లో అందరూ కంప్లైంట్ ఇద్దామన్నా వద్దన్నారు. నీతో మాట్లాడడానికి మీటింగ్ అరేంజ్ చేయమని కమిషనర్కి చెప్పాడు. ఏ టైంలోనైనా కమిషనర్ దగ్గర నుంచి నీకు కాల్ రావచ్చు. ఎక్స్పెక్ట్ చేసిందే. చూసావా, ఏమైపోతుందోనని భయపడ్డాం. ఒక్కసారి ప్రాణభయం కలిగితే ఎవడైనా కాళ్ల బేరానికొస్తాడు. రాణి, ఇక మన పని అయిపోయినట్టే. ఈ విషయాన్ని నాకు వదిలేసి నేనిచ్చిన మందుని నీ అల్లుళ్ల చేత ఎలా తాగించాలో చూడు.
ఇదిగో ఈ మందు కూడా అయిపోయింది. అక్కడ ఎలాగో పని కావట్లేదు కదా అని ఇదిగో ఈ లాయర్ తాగిన టీలో కలిపేశాను. నా టీలో కలిపారా? నిజం చెప్పండి మేడం, అయినా కప్పు నా చేతిలో ఉంటే మీరెప్పుడు కలిపారు? ఇందాక నువ్వు అటు తిరిగినప్పుడు. నా టీలో ఎందుకు కలిపారు మేడం? మీకు నేనేం అన్యాయం చేశాను? ఆ మందు తాగితే ఆడవాళ్ళకి దూరంగా ఉంటారు కదా, నువ్వు కూడా నీ వెక్కిలి వేషాలు మాని ఆడాళ్ళకి దూరంగా ఉండాలని కలిపేశాను. ఇక నుంచి బాగానే ఉంటావులే. ఎంత పని చేశారండి బాబు? అది ఆడాళ్ళకి దూరంగా ఉంచే మందు కాదండి, ఆయుష్ను తీసే మందు. అది విషం అండి బాబు. వద్దు వద్దు అని చెప్తే విషం ఇచ్చారు. చుట్టూ తిరిగి అది నా చావుకొచ్చింది. అమ్మో అమ్మో అమ్మో, అప్పుడే నా కడుపులో తిప్పేస్తుంది. ఒరేయ్, అంబులెన్స్ పిలవరా, హాస్పిటల్కి తీసుకెళ్ళరా. అమ్మో అమ్మో, తొందరగా పిలవరా, రారా, తొందరగా పిలవరా. అంటే నా మేనల్లుళ్ళని కూడా చంపేద్దామని ప్లాన్ చేసావా? లేకపోతే నన్ను దెబ్బతీసిన అక్క చెల్లెళ్ళని హారతిచ్చి శోభనం గదులకు పంపిస్తాననుకున్నావా? అసలు నువ్వేం చేస్తున్నావు? అందర్నీ చంపుకుంటూ పోతే మొదటికే మోసం వస్తుంది. ఏమీ కాదు. అయినా మీ అన్నేదో రాయబారానికి వస్తున్నాడన్నావు కదా, రాణి. ఆ మీటింగ్ అయ్యాక డిసైడ్ చేస్తా ఎవరిని ఏం చెయ్యాలో. అమ్మా, ఇప్పుడు ఎలా ఉందమ్మా? నాకు బానే ఉందిరా. మీ నాన్నేరే? నాన్న మీద అటాక్ చేయించింది కదా శశికళ, ఆవిడని కలవడానికి వెళ్ళారు. నాని, ఏంట్రా వాడనేది? శశికళని కలవడానికి వెళ్ళారా? అవునమ్మా, అనవసరంగా ఈ గొడవలు ఎందుకు, ఒకసారి మాట్లాడుకుంటే మంచిదని. ప్రాణాలు తీయాలని చూసిన మనిషి దగ్గరికి మాట్లాడడానికి వెళ్ళడం ఏంట్రా? ఆయన వెళుతుంటే మీరెలా పంపించారా? టెన్షన్ పడాల్సిందేమీ లేదా ఆంటీ. మామయ్య గారు కమిషనర్తో మాట్లాడితే ఆయన ఈ మీటింగ్ అరేంజ్ చేస్తున్నారు. అయినా సరే ఒక్కరినే ఎందుకు వెళ్ళనిచ్చారు? పొద్దున జరిగింది చూశారు కదా. ఏదో అదృష్టం బాగుండి నా పసుపు కుంకాలు నిలబడ్డాయి. ఇంట్లో ఇందరం ఉన్నాం. అయినా ధైర్యంగా లోపలికొచ్చి ప్రాణాలు తీయాలని చూశారు. తెలిసి కూడా ఏ ధైర్యంతో ఒంటరిగా బయటకు పంపించారు? అమ్మా, నేను తోడుగా వెళ్తానన్నానమ్మా, కానీ నాన్న వద్దన్నారు. అయినా భయపడాల్సిందేమీ లేదు. కమిషనర్ అంకుల్ ఇంటి దగ్గరకు వస్తే ఇద్దరు కలిసే వెళ్ళారు. నాన్నకేం కాదమ్మా. డాక్టర్ ఎక్కువ టెన్షన్ పడొద్దని చెప్పారు. ప్రశాంతంగా ఉండమ్మా. ఎలా ప్రశాంతంగా ఉండగలనరా? మీ నాన్న ఒక్కరే ఉన్నారు. ఎవరో తోడుగా ఉండడం వేరు, మనం ఉండడం వేరు. ఒక్కరినే వెళ్ళనిచ్చి తప్పు చేశారా?
ఓకే మేడం. ఎలా ఉన్నారు వాయుపుత్ర గారు? అవును, ఆ చేతికి కట్టేంటి? నీకు తెలియకుండా ఏదీ జరగలేదని తెలుసు శశికళ. జరిగిపోయిన దాని గురించి కాదు, జరగబోయే దాని గురించి మాట్లాడాలి. కూర్చో. చెప్పండి వాయుపుత్ర గారు, ఈ మీటింగ్ ఏంటి? ఈ హడావిడేంటి? అసలేం మాట్లాడాలనుకుంటున్నారు? ఏం తెలియనట్టు నాటకాలు ఆడొద్దు. చేయించింది మొత్తం మీరేనని నాకు తెలుసు. మావయ్య గారు ఇప్పుడు ఏం మాట్లాడాలనుకుంటున్నారు? ఇప్పుడు దీంతో ఏం మాట్లాడినా ఉపయోగం ఉండదు. అసలు జరిగిన దానికి కోపం, పగ, ప్రతీకారం చాలా ఉండాలి. కానీ అవేవి మనసులో పెట్టుకోకుండా చాలా ప్రశాంతంగా మాట్లాడడానికి వచ్చాను. అది అర్థం చేసుకొని చెప్పేది జాగ్రత్తగా వినడానికి ప్రయత్నించు. చూడు శశికళ, నాది చాలా ప్రశాంతమైన జీవితం. నా కుటుంబమే నాకు లోకం. నా కుటుంబానికి కూడా నేనే లోకం. వాళ్ల సహకారంతోనే 4 ఇండస్ట్రీస్ నడిపిస్తున్నాను. అంతేకాని నీలా వ్యాపారం చేయడం లేదు. రెండింటికి తేడా ఏంటో ఉంది. ఇండస్ట్రీ అంటే 10 మందికి జీవనోపాధి కలిగించేది, దేశానికి ఉపయోగపడేది, అలాగే మనకి 4 డబ్బులు సంపాదించి పెట్టేది. కానీ వ్యాపార లక్షణం డబ్బులు మాత్రమే సంపాదించడం. అది నీలాంటి వాడు చేస్తే ఎంతటి నీచానికైనా దిగజార్చేలా చేస్తుంది. చివరికి మనుషుల ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడట్లేదు కదా. ఇంత పక్కాగా ప్లాన్ చేస్తే మిస్ అయిందేంటా అని బాధపడ్డా. పర్వాలేదు, ప్రాణాలు పోకపోయినా భయం పుట్టుకొచ్చింది, అది చాలు. నువ్వు ప్రాణాలు తీయాలని చూసినా నీతో ఇంత మంచిగా మాట్లాడుతున్నారు కదా, ఏవైనా మాట్లాడతావు. అది నీ ప్రాణాల మీదకొచ్చి ప్రాణభయంతో పరుగులు పెడితే అప్పుడు తెలుస్తుంది ప్రాణం విలువేంటో. అసలు ఎందుకు ఇదంతా చేయిస్తున్నావు? ఏం కావాలి నీకు? నీ సామ్రాజ్యం. నాకు వాయుపుత్ర సామ్రాజ్యం కావాలి. ఆదిత్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ మొత్తం నా సొంతం కావాలి. అన్నింటికన్నా ముఖ్యంగా నువ్వు ఏ ఫార్మా కంపెనీ పెట్టి నా కంపెనీ దివాలా తీయడానికి కారణమయ్యావో ఆ కంపెనీని నా కంపెనీలో కలిపేసి నాది నెంబర్ 1 కంపెనీ అయ్యేలా చెయ్యాలి. అనుకున్నా దీని దృష్టంతా ఆ కంపెనీ మీదే ఉంది. అప్పుడే ఆ ఆధారాలతో జైలుకు పంపించుండాల్సింది. పోన్లే పాపం అని వదిలేశాను. అసలేం మాట్లాడుతున్నావు అర్థమవుతోందా? నీ కంపెనీ ఆల్రెడీ షేర్స్ అన్ని దివాళా తీసి మూసుకునే పరిస్థితిలో ఉంది. అలాంటి కంపెనీలో నెంబర్ 1 పొజిషన్లో ఉన్న నా కంపెనీని కలుపుతానని ఎలా అనుకున్నావు?
నా ఇండస్ట్రీస్ అన్నీ నీ చేతిలో పెడతానని ఎలా కలలు కంటున్నావు? ఆశకైనా ఒక హద్దంటూ ఉండాలి శశికళ. చంపేస్తానని బెదిరించినంత మాత్రాన నువ్వు ఏం కోరితే అది జరిగిపోతుందనుకుంటున్నావా? ఇలా డబ్బుకి ఆశపడే డ్రగ్స్ వ్యాపారం చేసి మినిస్టర్ అయ్యిండి కూడా జైల్లో ఊచలు లెక్క పెడుతున్నాడు నీ మొగుడు. అయినా నీకు బుద్ధి రాలేదా? నువ్వు కూడా ఈ డబ్బులకే కక్కుర్తిపడి నీ మొగుళ్లాగే జైల్లో ఊచలు లెక్క పెడదామనుకుంటున్నావా? చూడు, నీతి నిజాయితీలతో సంపాదించిన డబ్బు వల్ల వచ్చే తృప్తి ఇలా అన్యాయంగా లాక్కోవడం వల్ల వస్తుందని ఎలా అనుకున్నావు? అసలు ఎన్నాళ్లు బ్రతుకుతామో తెలియని బ్రతుకు కోసం ఇంత స్వార్థం, దురాశ ఎందుకు? ఆపవయ్యా. నేనిక్కడికొచ్చింది నీ చేత నీతి పాఠాలు చెప్పించుకోవడానికి కాదు. చావుకి భయపడి ఏదో రాజీ కోసం రమ్మని పిలిచావు కదా, బతికిపోవడానికి ఒక దారి చూపిద్దామని వచ్చా. నీ కుటుంబాన్ని కాపాడుకునే ఒక అవకాశం ఇచ్చా. కానీ ఇవేవీ వద్దు, చావే కావాలనుకుంటే అదసలు సమస్య కాదు వాయుపుత్ర. నువ్వు అడిగినా అడగకపోయినా ఇచ్చేస్తా. నీకు కావలసిన చావు నీకిచ్చి నాకు కావాల్సింది నేను తీసుకుంటా. తీసుకుంటావు. ఇంత జరిగాక కూడా ఇంకా చేతులు ముడుచుకుని కూర్చుంటే ఏవైనా తీసుకుంటావు, ఇంకా ఏవైనా చేస్తావు. కానీ నా కంఠంలో ప్రాణం ఉండగా నీ నీడ కూడా నా కుటుంబం మీద పడనివ్వను. అయినా ఎన్నాళ్ళు బ్రతుకుతావో తెలియని ఈ బతుకు కోసం ఇంత డబ్బు, ఇన్ని ఇండస్ట్రీలు నీకు మాత్రం ఎందుకు వాయుపుత్ర? నీ కుటుంబం కన్నా, నీ ప్రాణాల కన్నా ఇవన్నీ ఎక్కువ? బాగా ఆలోచించుకో. నువ్వు తప్పించుకున్న ఆ తూట ఈసారి నీ కుటుంబంలో ఎవ్వరి మీదైనా పడొచ్చు. నీకున్నంత అదృష్టం వాళ్ళకి లేకపోవచ్చు. ఆ తర్వాత మళ్ళీ నా దగ్గరకొచ్చి కాళ్ళ వేళ్ళ పడి ఉన్నదంతా ఇస్తానన్నా పోయిన ప్రాణాలు తిరిగి తీసుకురాలేం కదా. కాబట్టి బాగా ఆలోచించుకొని ఒక తెలివైన నిర్ణయానికి రా. వెళ్ళు. వాయుపుత్ర ఫేస్లో భయం చూసావా లాయరు? వాడి వీక్నెస్ వాడి ఫ్యామిలీ అని తెలుసు. అందుకే
అక్కడే దెబ్బ కొట్టా. ఇప్పుడు వాయుపుత్రే తన సామ్రాజ్యాన్ని నా చేతిలో పెడతాడు. ఈసారి ధరణి కాదు కదా, ఆ దేవుడే దిగొచ్చినా ఆపలేడు.